హలో, ఒక ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్ అయితే మీకు పక్కా తెలియదు. నెంబర్ 1 నెట్వర్కింగ్. నువ్వు సీనియర్స్తో కానీ స్ట్రేంజర్స్తో కనెక్ట్ అయ్యి లేకపోతే క్లబ్స్లో జాయిన్ అవ్వడం మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. దాని యూజ్ నీకు ఫర్దర్గా చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నెట్వర్కింగ్ మనం నేర్చుకోవడం చాలా యూజ్ ఉంటుంది కాబట్టి నువ్వు నెట్వర్కింగ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. నెంబర్ 2 ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్. మన కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు సిజిపిఏ అని స్ట్రెస్ చేస్తాం, కానీ సిజిపిఏ రియల్లీ మ్యాటర్ అంటే ఒక 5% అనేది సిజిపిఏ మీద ఉంటే రిమైనింగ్ 95% అది మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు వాళ్ళ కంపెనీ ఎలిజిబిలిటీకి మాత్రమే మన సిజిపిఏ చూస్తారు, కానీ రిమైనింగ్ మొత్తం మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నువ్వు కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి, లేకపోతే డిజైనింగ్ కానీ లేటెస్ట్ ఇండిపెండెంట్ స్కిల్స్ ఏ ఉన్నా కూడా నువ్వు దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయి. సో మనం అట్లీస్ట్ యావరేజ్ 8.5 to 9 సిజిపి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దానితో పాటు మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 3 బిలీవ్ యువర్ రెజ్యూమ్. నువ్వు స్టార్టింగ్ నుంచే ఏమైనా ఇంటర్న్షిప్ చేయడం కానీ ప్రాజెక్ట్స్ ఆర్ ఏవైనా స్కిల్ కోర్స్ నేర్చుకుంటే దానిలో మన రెజ్యూమ్లో హైలైట్ చేసుకోవాలి. మన రెజ్యూమ్లో హైలైట్ చేసుకున్న దాన్ని మనం షోకేస్ చేసుకుంటేనే మన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవాలి. మనకు తెలియకుండానే మనకు 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ఫాస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా నువ్వు స్టార్టింగ్ నుంచే ఇంటర్న్షిప్స్ మీద కానీ ప్రాజెక్ట్స్ కానీ ఫోకస్ చేస్తే నీకు ముందు చాలా యూజ్ ఉంటుంది. సో ఈ 3 అనేవి నీ మైండ్లో గుర్తుపెట్టుకో. అండ్ ఈ వీడియో కానీ నీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.